హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్లో అయితే మా ఫ్యామిలీతో కలిసి చేసిన ఒక డిన్నర్ అవుటింగ్ గురించి అయితే మీతో షేర్ చేసుకుంటాను. లాస్ట్ వీడియోలో అయితే మీకు చెప్పాను కదండి, మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామని. సో ఇంక మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాము. మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానంటే షూర్గా రెస్టారెంట్కి అయితే వెళ్తాము. అంటే మా తమ్ముడు మా చెల్లి ఉంటేనే ఇంకా ఫ్యామిలీ అందరం అయితే రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. ఇంకా మాతో పాటు పిల్లలు కూడా వచ్చారు. ఇంకా సర్ప్రైజ్ ఏంటంటే పిల్లలు కూడా చాలా కామ్గా బిహేవ్ చేశారు. అల్లరి అయితే చేయలేదండి. అల్లరి కూడా చేయకుండా బాగా ఎంజాయ్ అయితే చేశారు. అందుకే మాకు కూడా చాలా రిలాక్సింగ్ అయితే మేము కూడా ఫీల్ అయ్యాము. ఇంకా రెస్టారెంట్కి అయితే మాత్రం మేము రాయుడు గారి కొండ బిర్యానీకి అయితే వచ్చేసాం. ఇంక లిఫ్ట్లోకి అయితే వచ్చేసాం. ఇంకా మా వాళ్ళైతే అందరూ కలిపి మీకు అయితే హాయ్ చెప్తున్నారు. సో మీరు కూడా కామెంట్లో మా వాళ్ళందరికీ కూడా రిటర్న్ హాయ్ చెప్పేసేయండి. ఇంకా అంబియన్స్ గురించి చెప్పాలంటే చాలా బాగుంది. ఫుల్ గ్రీనరీ అండ్ కామ్ అట్మాస్ఫియర్, ఓపెన్ స్పేస్. అసలు మాకైతే చాలా బాగా నచ్చిందండి. చూస్తే అక్కడే కూర్చుని రిలాక్స్ అవ్వాలనిపించింది. ప్లేస్ అయితే చాలా క్లీన్గా మెయింటైన్ చేశారు. సిట్టింగ్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. మాకైతే బాగా నచ్చేసింది. ఇంకా చెప్పాలంటే అక్కడే ఉంటుందంట రెస్టారెంట్. ఇది బాగా పైనండి. సో అప్పుడే రెయిన్ వచ్చింది. సో దానివల్ల ఇక్కడైతే స్టాప్ చేశారంట. మేమైతే నేచర్ని ఎంజాయ్ చేస్తూ అక్కడే తినాలనుకున్నాం. బట్ ఏంటంటే ఇక్కడైతే కుక్ చేయట్లేదంట. సెకండ్ ఫ్లోర్లోకి షిఫ్ట్ చేశారంట. అంటే వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది కదా అక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ సర్వ్ చేయడం అనేది. సో అందుకే ఇంక మమ్మల్ని కూడా సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళిపోండి మేడం అని చెప్పారు. సో ఇంకా మేమైతే ఇంకెందుకైతే వచ్చేస్తున్నాము. అని చెప్పాలంటే రెస్టారెంట్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి మాకైతే ఆ వెలుగులు, ఆ మెరిసే చిన్న పూలతోట మధ్యలో లోపలికి అలా అడుగు పెట్టేసాం. ఇంకా దారిలో నడవడం అయితే ఒక సినిమాటిక్ మూమెంట్లో అయితే మాకు అనిపించింది. గాలిలో ఆర్గానిక్ ఫ్లవర్ వాసన, వెలుగు మెల్లగా లైట్గా వినిపిస్తుంది. లైట్ మ్యూజిక్ కూడా మాకు చాలా బాగా అనిపించింది మాకైతే. ఈ మూమెంట్లో మా చిన్నోడికైతే వామిటింగ్ అయిపోయింది. ఇంకా ఫుడ్ విషయానికైతే ఫస్ట్ అయితే హాట్గా సూప్ అయితే మేము ఆర్డర్ పెట్టుకున్నాం. ఇంకా సూప్ అయితే వచ్చేసింది. చాలా హాట్గా టేస్టీగా ఉంది. ఫస్ట్ సిప్లోనే అందరికీ బాగా నచ్చేసింది. ఇంకా పర్ఫెక్ట్గా అయితే ప్రిపేర్ చేశారు. నాట్ టూ స్పైసీ, అలాగే నాట్ టూ ప్లెయిన్. చాలా బాగుంది. మాకైతే బాగా నచ్చింది. సో నెక్స్ట్ అయితే ఇంకొక స్పెషల్ స్టార్టర్ అయితే ఆర్డర్ చేసుకున్నాం. పేరైతే అంత గుర్తులేదు కానీ డిజైన్ అయితే చాలా యూనిక్గా ఉంది. అవుట్ సైడ్లో అయితే చికెన్ లేయర్, అలాగే ఇన్సైడ్లో చికెన్ స్టఫింగ్. ఇంక చాలా టేస్టీగా అయితే ఉంది. మా అందరికీ బాగా నచ్చేసింది. ఇంకా నెక్స్ట్ సెకండ్ కూడా మళ్ళీ అదే ఆర్డర్ పెట్టుకున్నాం. అంత బాగా నచ్చింది మాకైతే. ఇంకైతే ఎంజాయ్ చేస్తూ అయితే తినేసాం. ఇంక నెక్స్ట్ అయితే బటర్ నాన్ అండ్ బటర్ చికెన్ కూడా ఆర్డర్ చేసాం. ఇంకా నాన్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది. ఇంకా బటర్ చికెన్ అయితే చాలా గ్రేవీగా, క్రీమీగా అండ్ రిచ్గా ఉంది. చూడడానికి అయితే బాగుంది. ఇంకా తినడానికి కూడా మాకైతే బాగా నచ్చేసింది. ఇంకా కాంబినేషన్ అయితే చాలా క్లాసిక్గా టేస్టీగా ఉంది. ఇంకా అందరికీ ఫుల్గా అయితే నచ్చేసింది. నెక్స్ట్ అయితే మెయిన్ కోర్స్లోకి అయితే 2 ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసాం. ఫస్ట్ వన్ వచ్చేసి మిక్స్డ్ బిర్యానీ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. ఇంకా మిక్స్డ్ బిర్యానీలోకి అయితే రైసు, మసాలా, చికెన్ పీసెస్ అన్నీ కూడా కరెక్ట్గా ప్రాపర్గా అయితే కుక్ చేశారు. చాలా బాగా నచ్చింది మాకైతే. ఇంకా స్పైస్ లెవెల్ అయితే పర్ఫెక్ట్. టేస్ట్ కూడా చాలా సాటిస్ఫైయింగ్ అనిపించింది మాకైతే. ఇంకా నెక్స్ట్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీలో అయితే చికెన్ పీసెస్ క్రిస్పీగా ఫ్రై చేసి బిర్యానీలో అయితే సర్వ్ చేశారు. ఇంకా ఫ్రై ఫ్లేవర్ అండ్ రైస్ కాంబినేషన్ కూడా సూపర్గా అనిపించింది మాకైతే డిన్నర్ అయితే మాకు బాగా ఎంజాయ్ చేస్తూ అయితే తిన్నాము. అయితే డిన్నర్ ఫినిష్ చేస్తాం. డిన్నర్ అయిపోయిన తర్వాత అయితే అందరం కలిసి పిక్స్ అయితే తీసుకున్నాం. చాలా హ్యాపీగా అయితే మూమెంట్స్ని క్యాప్చర్ చేసుకున్నాం మొబైల్లో. ఇంక ఇంటికి వచ్చేసరికి అయితే టైం చూస్తే ఆల్రెడీ 10:30 అయిపోయింది నైట్. కానీ అందరికీ చాలా సంతోషంగా అనిపించింది. ఫుడ్, ప్లేస్ అండ్ ఫ్యామిలీ టైం అన్నీ పర్ఫెక్ట్గా అయితే సెట్ అయ్యాయి. ఇంకా బిల్ విషయానికి వస్తే అయితే మా తమ్ముడు అయితే పే చేసి, అఫ్ కోర్స్ ఎప్పుడు వాడే పే చేస్తాడు అనుకోండి. సో ఇంకా నిజం చెప్పాలంటే ఈరోజు అవుటింగ్లో మంచి ఫుడ్ కంటే కూడా మేము అందరం కలిపి హ్యాపీగా మూమెంట్స్ని ఎంజాయ్ చేసాం. సో అదే మాకు బాగా అనిపించింది. ఎప్పట్లో అయితే బిజీ షెడ్యూల్ కదండి. సో ఇలా ఒక ఈవినింగ్ స్పెండ్ చేయడం చాలా స్పెషల్గా అయితే అనిపించింది మాకు. సో మీకు కూడా ఎలాంటి పీస్ఫుల్ అండ్ టేస్టీ డిన్నర్ ఎక్స్పీరియన్స్ కావాలనిపిస్తే కనుక రాయుడు గారి కొండ బిర్యానీకి అయితే వన్స్ ట్రై చేయండి. ఎస్పెషల్లీ ఫ్యామిలీ అవుటింగ్ అయితే బాగా సూట్ అవుతుంది. ఇదైతే కొలబరేషన్ అయితే కాదండి, జస్ట్ మా ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఓకే అండి, ఈ వ్లాగ్ని ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే కామెంట్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వ్లాగ్లో ఇంకా ఇంట్రెస్టింగ్ కంటెంట్తో కలుద్దాం. బాయ్.